వన్ మోర్ థింగ్ సార్, మనం కానీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ చూసినట్లయితే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అక్కడ ఫ్యాకల్టీ అనేటువంటి వాళ్ళకంటే కూడా స్టూడెంట్సే ఎక్కువగా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళే ఒకరి సబ్జెక్ట్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఐడియాస్ చేసుకుంటూ మంచి మెరిట్ స్టూడెంట్స్గా డెవలప్ అయినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఫ్యాకల్టీ యొక్క ఎక్స్పోజర్తో పాటుగా స్టూడెంట్స్ మధ్య ఆ అట్మాస్ఫియర్ ఉండడానికి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్, ఒకరి కాంపిటీషన్ లెవెల్ని ఇంకొకరు మీట్ అవుతూ, ఒకరి ఐడియాస్ ఇంకొకరు పంచుకుంటూ, ఒకరొకరు ఇంప్రూవ్ అవుతూ వెళ్ళడానికి అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఇక్కడ స్టూడెంట్స్ కాంపిటెన్సీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ తీసుకెళ్లేదానికి అమిగోస్ ఎలా ఫెసిలిటేట్ చేస్తుంది సార్? ఫైన్. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియా అనే దానికోసం మనము ఇందాక చెప్పినట్టు ఓల్డ్ స్టూడెంట్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అంటే ఒకసారి క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సబ్సీక్వెంట్ అటెంప్ట్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఇక్కడ అటాచ్ అయ్యి ఉండడం వల్ల వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ అనేవి ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి స్టూడెంట్స్కి షేర్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళంతా ఒక ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు ఉంటారు, ఎక్కడ ఉంటారు అంటే ద బెస్ట్ ప్లేస్ ఈజ్ స్టడీ హాల్ సార్. సో స్టడీ హాల్ ఏం చేస్తాము అంటే ఓన్లీ కొత్త వాళ్ళ కోసమే కాకుండా ఆల్రెడీ అటెంప్ట్స్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా స్టడీ హాల్లో ఉంటారు. అక్కడ ఆల్రెడీ అటెంప్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కొత్త వాళ్ళకి అవసరమైనటువంటి నాలెడ్జ్ షేర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ ఒక చిన్న ఫ్రెండ్లీ ఇంటరాక్షన్స్ జరగడం వల్ల దే కెన్ ట్రావెల్ విత్ ద ఎక్స్పీరియన్స్డ్ మైండ్స్.